ఇదేనారా సూపర్ ఉందిరా అబ్బా మంచి డిసిషన్ సూపర్ సూపర్ ఉందిరా అది కాదు మనం తీసుకునే వినాయకుడు మరి ఇంకేం ఏం చేస్తున్నావే మమ్మీ ఇంకేం చేస్తారా మనము ఖాళీగా ఉన్నా గానీ కడుపు ఖాళీగా ఉండదు కదరా కడుపుకు ఏదో ఒకటి పెడితేనే అది ప్రశాంతంగా ఉంటది కదరా అందుకోసమే కంకులు ఉన్నాయి కదా ఒలుస్తాన్నా గారెలు వేసి తిని పెడదామని అబ్బా మమ్మీ మక్క గ్యారెలా నాలుకకి రుచి లేక బాగా రోజులైతాంది కొంచెం కొత్తిమీర కారం ఎక్కువయ్యి చెయ్యి తొందర అవునారా మను నీ నాలిక అంత రుచి కోరుతుందా సరే తొందరనే చేస్తా గాని నువ్వు ఎటు పోతున్నావురా పొద్దున్నే దూసుకొని రెడీ అయినావు మమ్మీ నేను ఎందుకు రెడీ అయినా అంటే వినాయకుడి పండుగ వస్తాను కదనే తొందరలా అందుకే మేమందరం మీటింగ్ పెట్టుకొని వినాయకుడిని బుక్ చేసి అందుకోవాలి మళ్ళీ వినాయకుడి పండుగ దగ్గరకు వచ్చిందంటే వినాయకుడు అస్సలుగా దొరుకుతలేవు ఇప్పుడు అవును రమాను అసలు నేను మర్చిపోయినరా వినాయకుని పండుగ దగ్గరకు వచ్చింది కదా అసలు మనం కూడా వినాయకుడిని కొనియాలరా నేను కొనిస్తా అని మొక్కినరా నువ్వెప్పుడు మొక్కినావు మమ్మీ వినాయకుడిని కొనిస్తా అని అరే మను నేను ఎప్పుడు మొక్కినా అంటే నువ్వు థర్డ్ క్లాస్ లా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే కొనిస్తా అని మొక్కినరా అరే నేను అనుకున్నట్టే నువ్వు థర్డ్ క్లాస్ లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా ఫస్ట్ క్లాస్ లా పాస్ అయినావు అందుకే నేను వినాయకుడిని కొనియాలరా అన్నమాట తప్పద్దు అసలే వినాయకుడు ఊకోడురా ఏం చేద్దామంటవా మమ్మీ ఎవరైనా 10th ఇంటర్ లా ఫస్ట్ ర్యాంక్ రావాలని దేవుడు మొక్కుతారు కానీ నువ్వేందే థర్డ్ క్లాస్ లా ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కినావు ఏమోరా మను అదంతా నాకు తెలియదు నువ్వైతే ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కినా నేను అనుకున్నట్టే నువ్వు ఫస్ట్ వచ్చినావు నేనైతే వినాయకుడిని కొనియాలరా అంతే సరే కానీ మరి ఎంత పెద్దది కొనిస్తావే అరే ఎంత పెద్దదేముందిరా ఎంతదైనా దేవుడైనా ఇంతది ఇంతది ఇంతదైనా మంచిదే మమ్మీ గంత చిన్నది ఎందుకే పోయినసారి మేము ఇంతది పెట్టినాం ఈసారి దానికన్నా పెద్దది పెట్టాలి చిన్నది అంటున్నావు అరే అంత పెద్దది ఎందుకురా ఇంతదైనా దేవుడైనా అయ్యో మమ్మీ అది చెప్తుంటారా పోయినసారి అంత పెద్దది పెట్టే ఈసారి ఏమో కింద చిన్నదా ఏం కాదురా మను నేను చెప్పేది నువ్వు అంతదే కొనిద్దాం ఏమో మమ్మీ వాళ్ళు ఇంటరా ఉన్నారు నాకు మీటింగ్ టైం అవుతుంది నేను పోయి ఏదో ఒక ప్లాన్ చేసి చెప్తే పట్టు పోతానా సరే సరే సాయన్న విష్ణన్న ఉన్నారు ఇంకూ రాలేదా ఇంకా రాలే కదా రాలేదా నాలుగు కుర్చీలు వేపిస్తే అయిపోగదా పెద్ద మనిషి ఇప్పుడే టెంటాకు ఫోన్ చేసిన 4 కుర్చీలు తెమ్మని అయితేదేమన్నా నా కొత్తగా కొనుక్కొద్దామా కుర్చీలట కుర్చీలు కింద కూర్చుంటే అవుతుందట కుర్చీలు కావాలట సార్లకు పైసలు ఉండనే ఉండే 4 కొత్తగా కొనుక్కొస్తే అయిపోగదా కింద ఎట్లా కూకుంటావు కింద మొత్తం పురుగులు ఉన్నాయి మళ్ళీసారి కొందాం గానీ ఇప్పుడైతే కింద కూర్చోరు వచ్చిన వాళ్ళు సరే బట్టి ఏం చేద్దాం అగో రింకున్న విష్ణన్న వస్తారు రాని రాని అందరం మాట్లాడదాం ఇక ఏమైంది బావా ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి అరే బాంబర్ది పొద్దుగాల 6 కొట్టంగా నువ్వు లాటూలో పుర్రు కొట్టంగా వచ్చినావు మను నేను పొద్దుగాల ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పొద్దుగాల 6 కొట్టంగా నువ్వు లాటూలో పుర్రు కొట్టంగా వచ్చినావు మను నేను పొద్దుగాల ఊకో బావా నేను పొద్దుగా లాటరీ మేము పోలే లేకుంటే ఏందిరా నిన్ననే అనుకున్నాగా అందరం 8కి వచ్చి మాట్లాడాలని 9కి వచ్చి తిమ్మతంగా వచ్చి ఎప్పుడు వచ్చిరు బావా అంటానవా ఏ మిల్లల్లాపురి మనం తొందర మాట్లాడుకొని వినాయకుడిని ముక్కేయడానికి పోవాలి సరే సరే గాని ఏ మ్యాటర్ కద్దాం మనం వినాయకుడిని ఎన్ని పిట్లు చేద్దాం ఎంత తెద్దాం పోయినసారి నా భుజాల కాడికి వినాయకుడిని తెచ్చినాం కదా ఈసారి నాకన్నా ఒక ఫీట్ ఎక్కువ తెద్దాం అవును విష్ణన్న నీకన్నా పెద్దది అరే రింకు దొంగతనంగా వినాయకుడి కాడ గుడుకలు తినేటోడా ఆపురా ఎగురుడు ఇజ్జత్ దియక్ మనన్న పెద్దది మా వన్కత్తా అంటారు అసలుకి మనకి పైసలు ఎన్ని మిగిలినాయి పోయినసారి సాయన్న కింద పడిపోకూరి చెప్తానా అన్ని ఓను 600 మిగిలేరా మను 600 600
నోట్లు ఈగలు చూస్తాయి, నోరు మూసుకోరి. 600 మిగిలినాయి. ఏమైనా ఇష్టన్నా? నాకంటే ఇంకొక ఫీడు పెద్దది కొనుకరారు అన్నావు కదా, 600తోనే కొనుకరా పో. పోనాడు కొనుకరా పో. అరే రింకు నువ్వు మంచిగా ఎగిరినావు కదా, నువ్వు పోయి కొనుకరా పో. మరి ఇష్టన్నా కన్నా ఒక ఫీట్ పెద్దది. అరే అవతల వాడోళ్ళ కంటే మన వినాయకుడే మస్తు పెద్దగా ఉండాలి, లేకుంటే పరుగు పోతుంది రా. ఈసారి మనం మనిషికి 4000 వేసుకుందాం. ఆ మిగిలిన 600 ఇవన్నీ కలిపి వినాయకుడు తెచ్చుకుందాం. 10,000 వినాయకుడు తెద్దాం, మిగతా సామాన్ పట్టుకుని వద్దాం రా. 4000? అరే ఏంద్రు 4000 అంటే అమ్మో నోరు తెరుతారు. మరి చిన్న వినాయకుడు తెద్దాం. అవతల వాడోళ్ళ ముందు మన పరుగు పోతుంది మరి, సరేనా? అవతల వాడాళ్ళు ఎంత పెద్ద అయినా తెచ్చుకుని బావా, మనం చిన్నదే తెద్దాం, ఎందుకంటే బడ్జెట్ బాగా అవుతుంది. అరే విషయన్నా నువ్వు బాధపడవు, మేము వినాయకుడిని కొనిస్తాం. మేము ముగ్గురు కలిసి సామాన్ తెస్తే అయిపోయి. అరే మంచిగా మనగాడు వినాయకుడు కొనిస్తాడట, మనం సామాన్ తెస్తే అయిపోతుంది ముగ్గురు మంచిగా. మనం ఆగుర్రా మీ సంబరం, ఆగుర్రా. అరే మను మరి పెద్దదేగా వినాయకుడు కొనేది. ఏం పెద్దదే కొనుడు సాయన్న. ఏంది మరిగా పోయి తానం చేసి రెడీ అయిపోయి బుక్ చేసేద్దాం పారి వినాయకుడు. ఇంకేంది అందరూ రెడీ అయ్యి మా ఇంటికి రాడి, మా ఆటో పట్టుకొని పోదాం తొందర. ఓకే వారి 15 minutes later. మమ్మీ అమ్మా దా. మమ్మీ ఇక మేము రెడీ అయిందే, ఇక మేము పోతాం. పైసలు రెడీ అయినావా? ఆ ఈయన్నే పెట్టినా తీసుకుంటే అయిపోవు కదరా. ఏందే మమ్మీ 500 ఇచ్చినావు, 500 ఇచ్చినావు. నేను అక్కడ బిల్డప్ ఇచ్చొచ్చిందే. ఎందుకు బిల్డప్? 500 కదా వినాయకుడు. 500 వినాయకుడు కాదే మమ్మీ, ఊర్లో అందరికన్నా మేమే పెద్ద వినాయకుడు పెట్టాలనుకున్నా అన్నాం. నువ్వేమో 500 ఇచ్చి వినాయకుడిని తీసుకురాపో అంటున్నావు. అరే ఏం కాదు పోరా, ఊర్లో అందరికంటే పెద్దది పెడితే మనకు ఏమన్నా కిరీటం వస్తుందా? ఎంతదైనా దేవుడేనాయే. నువ్వే ఏదోటి చెప్పి మేనేజ్ అయిపో. సరే మమ్మీ ఏదో ఒకటి చేస్తా. వాళ్ళేమో పెద్ద అంటారు, నువ్వేమో ఈ 500 ఇచ్చివి. ఏం కాదు పో, వచ్చిన కాడికి రేపు తొందర రండి. ఇప్పుడు ఏం చేసుడో ఏమో. మా మమ్మీ 500 ఇచ్చే. మనం పోదాం ఇక. పోదాం ఇక. సాయన్న నాడుపు ఆటో ఎక్కువరే ఇంకో ఎక్కుపో. పైసలు పడకత్తన్నావా మరి మను? భయానా? పట్టుకొస్తానా? రైట్ పడకత్తా అయిపోయా. మను ఈ మట్టి వినాయకుల దగ్గర తీసుకొస్తున్నావేంద్రా? ఇప్పుడు అందరూ మట్టి వినాయకులనే వాడతారు. మరి మట్టి వినాయకుడికి కలర్ ఉండదు కదరా? కలర్లు ఎందుకుంటాయి సాయన్న? సూపర్ సూపర్ కలర్లు ఉంటాయి. నీకెందుకు, మనం పోదాం. అబ్బా మనం గిరి కొందాం. కొందాం. మనిషికో 20,000 దేరి అత్తది. 20,000? అద్దు పారి పారి. ఏందో నాట గీ వినాయకుడు కొందామంటారు. అది ఎంత పెద్దగా మనం చూసినావా? మనం ఇవి కొందామారా? మంచిగా ఉన్నదిరా. ఏం మంచిగా లేదు సాయన్న, లుకింగ్ మంచిగా ఉండాలి. సరే బా, ఇంట్లో పడుకో. ఇవి కూడా మంచిగా ఉందిరా. ఇది అంత లుకింగ్ చేతుల లేదు. మధ్య సూడా ఉంది, మంచిగా మొఖం గుర్రం చూడు, ఉంది. మొఖం గిట్లు ఉబ్బింది. ఇది కూడా మంచిగా లేదు.
మను ఈ వినాయకుడు మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎలుక కూడా మంచి పెద్దగా ఉందిరా. తీసుకుందాం రా. ఏ ముఖమే మంచిగా బంగారు కలర్ ఎలుకనే మెత్తాను, వినాయకుడు కూడా సూపర్ ఉన్నదిరా. ఎలుక కూడా మంచిగా లేదు. ఇగో గీడ గిట్ల వేయండి గిట్లా. ఏదిరా మనం ఏది తీసుకున్నా మెస్తలు ఎట్లా మరి సాయన్నా ఇంకొన్ని చూద్దాం పా. మళ్ళా చూసుడేనా ఇవే మంచిగా. మహాగణపతయే నమః. ఇది తీసుకుందాం రా మనం, ఇది ఫైనల్ రా. ఇది బాగా హైట్ ఉంది, ఎట్లా తీసుకోపోతాం? ఓ చేతుల గది ఉన్నదిరా. ఏ రత్తు బాగా హైట్ ఉంది కదా సాయన్నా. మనం తీసుకున్నా ఇక్కడ దొరికిండు. ఇదేనారా సూపర్ ఉందిరా. సూపర్ ఉందిరా. అది కాదు మనం తీసుకునే వినాయకుడు. మరి ఇంకేది ఇదిగా ఎంత బాగుందో. ఎట్లున్నది? మస్తున్నది కదా సాయన్న. అరే పెద్ద వినాయకుడు కొందామని చెప్పొచ్చి చిన్న వినాయకుడు మంచిగుంది కొందామంటావేంద్రా? సాయన్న మా అమ్మ ఇగో 500 ఇచ్చింది. 500 వినాయకుడే తెమ్మన్నది. అరే మను, ఇప్పుడు మనం అవతల వాడల కన్నా చిన్న వినాయకుడు పెడితే మన పరువు పోదారా? అరే నువ్వు ఇట్లా అప్పుడే మన ఇంటికాడ చెప్తే మనిషికి కొన్ని పైసలు వేసుకొని తెచ్చి పెడుతుంది కదరా పెద్దదే. అయ్యో గింత చిన్న వినాయకుడా? సాయన్న విష్ణన్న పెద్ద దేవుడైనా దేవుడే, చిన్న దేవుడైనా దేవుడే. అలా పరువు పోయే విషయం ఏం లేదు. పెద్దది పెట్టిరని మనకి బహుమతి ఇచ్చేదిగితే ఏం లేదు. ఈ మట్టి వినాయకుడిని తీసుకొని మన కాడ పెడదాము. కావాలంటే మనం అక్కడ అన్నదానం, ప్రసాదం, ఇంకా పండ్లు ఫుల్ పెడదాం. బావా మనగడి చెప్పేది కూడా కరెక్టే కదా. పెద్ద వినాయకుడు పెట్టేవాళ్ళు చిన్న వినాయకుడు పెట్టి అన్ని మంచిగా జరపచ్చుగా బావా. మనగడి చెప్పింది కూడా కరెక్టే. అవును సాయన్న, పెద్దదానికి కూడా డబ్బులు బాగా అవుతాయి. సరేరా మీరందరూ అన్నాక నేను కాదంటనా, ఇక బుక్ చేసి పంపారు, ఇంకేం చెప్తాం ఇక. సరే అక్కడ ఉన్నాడు, పిలుద్దాం. ఓ అన్నా, అన్న, ఏరా, దా, 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 దా. మీరు ఏ వినాయకుడు బుక్ చేసుకున్నారు? మాకు ఈ వినాయకుడు కావాలి. ఎంత రేటు? ఈ వినాయకుడు వచ్చేసి 700 అవుతుంది. 500 తీసుకో. సరే మరి ఈరుగా. ఇగో మీ పేరేం పేరు? మనీది. ఓకే, ఈ వినాయకుని ఫోటో తీసిన ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తానా? ఓకే అయిపోయింది. మీరు అదే రోజు వచ్చి తీసుకెళ్తారా, ముందు రోజు వస్తారా? అదే రోజు చెప్తాం. ఓకే రండి. రైట్. ఫోటోలు తీయరా మను, మంచిగా ఉందిరా మనది మట్టి వినాయకుడు. మంచిగా పంతాలు పోకుండా ఇట్లా అలగా తీసుకొని పోయి మంచిగా నిమజ్జనం చేయొచ్చు, మంచిగా మొక్కుకోవచ్చు. దండాలన్నీ మంచిగా పెద్ద వినాయకుడు అయితే తీసుడు ఇబ్బంది అవుతుంది, దండలు కూడా. సరే ఇక పోదాం పారి. ఇక వా మరి పోదాం. బాయ్ బాయ్ గణేశ, మళ్ళీ వచ్చి కొనుక్కొని పోతాం. బాయ్.